మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక మహమ్మారిలాగా వ్యాపించింది ఈ మాదక ద్రవ్యాల వినియోగం. గతంలో ఎప్పుడు అనుకునేవాళ్ళం ప్లేగు వ్యాధి వచ్చింది, కలరా వచ్చింది, క్షయ వచ్చింది, వందలాది మందిని తీసుకొని వెళ్ళిపోతుంది, చనిపోతున్నారని చెప్పి మనం అనుకునేవాళ్ళం. అదే పరిస్థితి ఈ రోజున మన భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ మాదక ద్రవ్యాల వినియోగం ఒక భయంకరమైన వ్యాధిలాగా వ్యాపించింది. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహమ్మారి, ఈ మాదక ద్రవ్యాల వినియోగం మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి, ఇదొక సామాజిక రుగ్మతగా మారింది, తరిమి కొట్టాలనే ఉద్దేశంతో మాదక ద్రవ్యాల వినియోగం మీద ఒక ఇనుప పాదం మోపాలని ఈ రోజున పోలీసు వ్యవస్థలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన ఆకే రామకృష్ణ గారి నేతృత్వంలో ఈగిల్ అని ఒక సంస్థని ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో రాష్ట్రంలో విచ్చలవిడిగా ఉండేది. గంజా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, చాలా విపరీతంగా అవి అమల్లోకి వచ్చాయి, వినియోగంలోకి వచ్చాయి. ఇవన్నీ మన రాష్ట్రంలో ఉండటానికి వీలేదు. మన రాష్ట్రంలో ఈ డ్రగ్స్ వినియోగం, మాదక ద్రవ్యాల వినియోగం ఏ పరిస్థితుల్లో కూడా అనుమతించేది లేదని ఈ ఈగిల్ వ్యవస్థని ఏర్పాటు చేయటం, ఈ వ్యవస్థ ఏర్పాటైన తర్వాత చాలా వరకు మన రాష్ట్రంలో గంజాయిని ఈ రోజున దాన్ని ఒక వ్యాపారంగా దాన్ని వినియోగించడం కానీ తయారు చేయటం మీద ఒక ఇనుపు పాదాన్ని మోపింది. ఈ రోజున డ్రగ్స్ వద్దు బ్రో ఈ నినాదంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏదైతే స్వర్ణాంధ్రప్రదేశ్ను గంజాయి ప్రదేశ్గా మార్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి, అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టిన తర్వాత సామాన్య అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి యువత పెడదోవ పట్టి ఈ డ్రగ్స్ బారిన పడినటువంటి పరిస్థితులు. గతంలో ఎప్పుడు కూడా దీని మీద ఉక్కుపాదం మోపాలనేటువంటి ఆలోచన చేయనటువంటి ప్రభుత్వాలుంటే ఈరోజు ప్రత్యక్షంగా ప్రభుత్వమే ఒక శక్తిగా మారి ఈగల్ పేరుతో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో కొత్త వింగ్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగం ఉన్నది, ఎక్కడ పండిస్తూ ఉన్నారు, అటువంటి పంటలను నాశనం చేసేటువంటి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా టెక్నాలజీని వినియోగించుకొని పూర్తి స్థాయిలో ఈరోజు డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గుంటూరు ప్రజలు, గుంటూరు పోలీస్ అండ్ గుంటూరులో రాజకీయం నేతృత్వం అందరూ కలిసి ఈరోజు డ్రగ్స్ అగెన్స్ట్లో అవేర్నెస్ ప్రోగ్రాం మనం నిర్వహిస్తున్నాను. ఈ ప్రోగ్రాంలో గుంటూరు ప్రజలు, ప్రత్యేకంగా యూత్కి ఇన్వాల్వ్మెంట్ చాలా బాగా ఉంది. మనం మల్టీఫోల్డ్ అప్రోచ్తో దాంట్లో వెళ్తున్నాను. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం, ప్రజల ద్వారా చెప్పించడం కి మాకు డ్రగ్స్ వద్దు, ఇక్కడ డ్రగ్స్ రాకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం డ్రగ్స్కి వ్యాపారాలు చేసేవాళ్ళు, డ్రగ్స్కి ప్యాడ్లింగ్ చేసేవాళ్ళు అందరి మీద మనం బాగా కఠినంగా చర్య తీసుకుంటున్నాను. అందరికీ రిమాండ్ చేసి జైలు పంపడమే కాదు, వాళ్ళ మీద ఇంకా బాగా ఎగ్జాంపులరీగా మనం చర్యలు తీసుకుంటాము. వాళ్ళ మీద పీటీ యాక్ట్ పెడతాము, ఎక్స్టర్మెంట్ ఇక్కడ నుంచి బయట పంపిస్తాము. ఇంకా ప్రజలకి చూసే విధంగా ప్రజలు చూసి వాళ్ళకి చెప్తుంది కి దీస్ ఆర్ బ్యాడ్ పీపుల్, వాళ్ళు సొసైటీకి వాళ్ళు వద్దు, సొసైటీ కోసం వాళ్ళు రోగాలు ఉన్నారు, అది చేసే విధంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. దానికోసం ఈ ర్యాలీ ఈరోజు మనం నిర్వహిస్తున్నాను. మనకి మీడియా కూడా బాగా సహకారం అవసరమా, ప్రత్యేకంగా ప్రెస్ మీడియా, సోషల్ మీడియా అందరికీ ఒక మూమెంట్ అలాగే మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి. అండ్ డ్రగ్స్కి అగెన్స్ట్లో ఇక్కడ నుంచి మనం గుంటూరు నగరం నుంచి ఒక నినాదాలు మనం స్టార్ట్ చేయాలి. ఈ మీటింగ్ కోసం ప్రత్యేకంగా గుంటూరు ప్రజల నుంచి ఇక్కడ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారికి మనం ధన్యవాదాలు ఇస్తున్నాను. అండ్ వర్లరామయ్య గారు కూడా అక్కడ నుంచి వచ్చారు, మాకు ఈ దాంట్లో పాల్గొంటున్నారు, వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. అట్లా ఈగల్ ఐజీ గారు, ఆకే రవికృష్ణ గారు, ఈగల్ ఆఫీసర్ ఎస్పీ గారు ఉన్నారు, నగేష్ గారు ఉన్నారు, అందరికీ
ఇంకా ఉన్న ప్రతి లీడర్స్కి, మన మేయర్ గారికి, అందరికీ ఇక్కడ రావడం కోసం చాలా థ్యాంక్స్. అండ్ నో డౌట్ ఇక్కడ గుంటూరు ఎస్పీ గారు ఈజ్ వెరీ డైనమిక్ అండ్ యంగ్ ఆఫీసర్, చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళందరికీ సపోర్ట్తో మనం ఈ మూమెంట్కి ఇంకా ముందుకు తీసుకెళ్తాము. థ్యాంక్ యూ. ఈరోజు గుంటూరు జిల్లాలో, గుంటూరు టౌన్లో డ్రగ్స్ మీద అవగాహన పెంచడానికి ఒక యాంటీ డ్రగ్ ర్యాలీ ఎమ్మెల్యే ఈస్ట్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మన గుంటూరు జిల్లాలో అదే విధంగా రాష్ట్రంలో కూడా డ్రగ్స్ చాలా వైడ్ స్ప్రెడ్గా వ్యాపించాయి. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఈగల్ గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు చాలా పవర్ ఫుటింగ్ మీద మేము దాని మీద పని చేస్తున్నాము. గుంటూరు జిల్లాలో కూడా లాస్ట్ 3 monthsలో 200 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. గాంజా ఎక్కడ దొరికినా అది కన్జ్యూమర్ ఉండొచ్చు, అమ్మేవాడు ఉండొచ్చు, ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అందరి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.